హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి చెప్పబోతున్నానండి. అదే కోనార్క్ టెంపుల్. మీరు అందరూ ఇంటర్నెట్లో చూసి ఉంటారు, రియల్గా వెళ్ళి కూడా చూసి ఉంటారు. అదే సూర్య భగవానుడి టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని ఒక రథం రూపంలో చెక్కారు. అదంతా ఒక స్టోన్తో. అందులో విగ్రహం గాల్లో తేలుతుందనే ఒక వింత కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. బట్ దాని గురించి రియాలిటీ ఏంటి అనేది పూర్తిగా వివరిస్తానండి. అయితే నేను చెప్పే విషయం ఇంటర్నెట్లో ఉన్న విషయం కాదు. ఇది చిన్నప్పుడు మా తాతలు, నాయనమ్మలు, లేకపోతే మా పూర్వీకులు చెప్పిన మాటలు చిన్నప్పుడు మేము వింటూ ఉంటాం కదా, దాన్ని మీకు చెప్తున్నాం. చాలామందికి ఇప్పుడున్న జెంజీస్కి తెలియదు కాబట్టి ఈ సోర్స్ చెప్తున్నాను. అయితే సూర్యభగవానుడు ఆలయం ఏదైతే ఉందో దాంట్లో సూర్యభగవానుడు గాల్లో తేలుతూ ఉంటాడు. దాని యొక్క మిస్టరీ ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఆ మిస్టరీ ఏంటి అని అంటే చాలామంది ఇంటర్నెట్లో చెప్పేశారు. ఎందుకంటే ఆ గుడిని కానీ ఆ విగ్రహాన్ని కానీ ఒక ఐరన్ అండ్ అయస్కాంత శక్తితో కలిపి తయారు చేశారు. ఎందుకు అంటే ఆ విగ్రహం గాల్లో తేలడానికి ఆ గుడి మొత్తం ఒక స్టోన్స్ మధ్యలో అయస్కాంత శక్తిని అండ్ ఐరన్ని పెట్టడం వల్ల అది 360 యాంగిల్లో అండ్ మ్యాగ్నెటిక్ పవర్లో అదంతా కూడా క్రియేట్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే విగ్రహంలో కూడా ఐరన్ అండ్ అయస్కాంతం ఉండడం వల్ల అది కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి గాల్లో తేలుతూ ఉంటుంది. ఓకే, దీనిపైన కూడా దాన్ని పవర్ని సెట్ చేసే విధంగా గుడి పైన ఉన్న పెద్ద రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్లో కూడా అయస్కాంత శక్తి పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ నౌకలు ఓడలు వస్తున్నప్పుడు, నౌకలు ఓడలు వచ్చేటప్పుడు వాళ్ళకి నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. ఆ నావిగేషన్ సిస్టమ్ అంతా కూడా ఇనుముతో తయారు చేసి ఉంటుంది. దాని యొక్క నావిగేషన్ సిస్టమ్ రూట్ కూడా మార్చేసేది అనేసి మీరు చాలా ఇంటర్నెట్ సోర్స్లో చూసి ఉంటారు. దానివల్ల బ్రిటిష్ వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేశారు, బట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు అని అంటూ ఉంటారు. అంతకుముందు ఔరంగజేబు కూడా ఈ ఇన్ఫర్మేషన్ విని అసలు గాల్లో విగ్రహం ఎలా తేలుతుంది, దేవుడు అంటే అల్లయే తప్ప ఇంకెవరో లేరు అని చెప్పి అసలు విగ్రహాలని కానీ అవన్నీ కూల్చేస్తేనే కానీ దేవుడు అసలు రాడో చూస్తానని చెప్పేసి ఆయన ఒకసారి అతని మనుషులతో వచ్చి అనుకుంటా, అతని సైన్యంతో వచ్చి ఆ విగ్రహం అదే ఆ గుడిని సగం కూలగొడితే విగ్రహం లైట్గా ఇలా ఒరుగుతుంది. అప్పుడు వాళ్ళకున్న సైంటిస్టులు లేకపోతే వాళ్ళకున్న ఇంజనీర్స్ ఏం చెప్తారంటే, సార్ ఈ విగ్రహాన్ని ఎలా తయారు చేశారు అంటే అయస్కాంత శక్తితో తయారు చేశారని చెప్పినట్టే ఔరంగజేబు సరే ఇది మనకి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు కదా నేను వెనక్కి వెళ్ళిపోయాడు అనేసి వన్ ఆఫ్ ది సోర్స్ చెప్తారు. ఒకళ్ళు ఏం చెప్తారంటే ఔరంగజేబు సగం గుడిని కూల్చి టైంలోనే తనకి జబ్బు చేసిందని, సడన్గా అంటువ్యాధులు వచ్చి అతన్ని అటాక్ చేయబోతుంటే అక్కడ ఉన్న వైద్యులు ఇంజనీర్స్ ఏం చెప్తున్నారంటే అది ఒక విలువైన గుడని, దానివల్ల వైరస్లు రాకుండా దాన్ని కంట్రోల్ చేస్తుందని అని చెప్పేటప్పటికి ఔరంగజేబు అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటారు. ఇదంతా మీకు ఇంటర్నెట్ సోర్స్లో దొరికేది. బట్ అక్కడ గుడిని నిర్మించడానికి, ఆ గుడిని అలా నిర్మించడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ ఆ గుడి నిర్మాణం జరగకముందు చాలా వైరస్ వచ్చింది. ఆ వైరస్ వల్ల చాలామంది చనిపోతున్నారు. అక్కడ ఉన్న వైద్య రంగం అండ్ ఇప్పుడు గుడి కట్టిన ఇంజనీర్స్ వాళ్ళు డిసైడ్మెంట్కి వచ్చారు. ఆ డిసైడ్మెంట్ ఏంటంటే ఆ వైద్య రంగంలో ఒక టైప్ ఆఫ్ మొక్కను తయారు చేయాలి, అది ఔషధ మొక్క. ఆ ఔషధ మొక్కతో ఔషధాన్ని తీసి అక్కడ ఉన్న వైరస్ని క్లియర్ చేసే క్రమంలో ఆ మొక్కకి ఎండ ఎంత తగలాలి, నీడ ఎంత ఉండాలి అనేది ఒక సిస్టమేటిక్ ఉండేదంట. దానివల్ల మొక్క బతుకుద్ది. సో వాళ్ళకి ఇప్పుడు ఆ మొక్కలను తయారు చేయాలంటే ఒక్క ఇంజనీరింగో లేకపోతే ఒక వైద్యుడు చేయలేడు. ఎందుకంటే కొన్ని వందల ఎకరాలు పంట పండించాలి. అదంతా కూడా ఒక పేదవాడు అదే రైతు చేస్తాడు, మీ అందరికీ తెలుసు. బట్ ఎంతసేపు వీళ్ళుండి చూసుకోలేరు కాబట్టి దాని గురించి అసలు ఆ టైమింగ్స్ వాళ్ళకి నేర్పాలి అని వైద్యుడు ఇంజనీరింగ్ అనుకుని వాళ్ళు ఏం చేశారు అంటే సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు, ఎప్పుడు ఎండ్ అవుతాడు, ఎప్పుడు తన ఉష్ణోగ్రతను పెంచుతాడు, తన యొక్క టైమింగ్స్ బట్టి చెప్పడం అనమాట. అంటే మనకు అందరికీ తెలుసు మార్నింగ్ సూర్యుడు ఉదయించేటప్పుడు చాలా చల్లగా ఉంటుంది, 10-11:30 కల్లా ఎండ వేడెక్కుద్ది, 3 వరకు ఎండ వేడిగా ఉంటుంది, 4 నుంచి తగ్గుద్ది. ఈ ఎండ వేడిలో కొన్ని మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడున్న అదే ప్రదేశం ఏదైతే ఉందో అది సముద్రం ఉప్పు గాలికి అండ్ ఆ ప్రదేశం ఎండ వేడికి తగ్గట్టుగా ఆ మొక్కను అక్కడ పెంచాలి. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే ఈ టెంపుల్ నిర్మించారు. ఈ టెంపుల్లో ఉన్న అటామికల్ పవర్ ఏంటంటే మ్యాగ్నెటిక్ సిస్టమ్ వల్ల ఆ భూమి అయస్కాంత శక్తిని ఎక్కువగా గ్రహిస్తుంది.
అంటే ఏంటంటే అయస్కాంతంతో తయారు చేసిన ఆ ప్రదేశం ఏదైతే ఉందో, ఆ గుడి ఏదైతే ఉందో, దానివల్ల అక్కడ ఉన్న భూమి అంతా కూడా అయస్కాంతరితంగా ఏదో మారుతుందంట. అది దాని సైంటిఫిక్ రీజనల్గా నాకు పూర్తిగా దాన్ని ఎలివేట్ చేసి చెప్పడం రాదు, సైంటిస్టులు అయితే బాగా చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ మొక్కలో ఒక సాంద్రత అయితే పుడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎండ వేడిని తట్టుకుంటుంది. ఈ గుడి వల్ల ఇదొక ఉపకారం. అండ్ ఆ గుడిని ఒక రథంలా నిర్మించి దాంట్లో టైమింగ్స్ పెట్టారు. ఆ చక్రంలో ఏదైతే ఉందో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు, ఎప్పుడు ఎండ్ అవుతున్నాడో ఆ నీడ బట్టి, ఆ చక్రంలో ఉన్న నీడ బట్టి టైమింగ్ అదే వాచ్ లాగా అది క్రియేట్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక రైతు టైమింగ్ చూసుకుని అబ్బో 1 గంట అయిపోతుంది, 1 గంట అయితే మొక్కకి ఎంత ఉష్ణోగ్రత వేడి తగులుతుంది, ఇమీడియట్గా ఉష్ణోగ్రత వేడి తగ్గించగలగా మొక్కలకి ఏంటంటే ఒక డేరా కట్టాలి, లేకపోతే ఒక వెలుతురుని తగ్గించేలాగా అక్కడ ఏదైనా క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ ఏం చేశారనేది నాకు తెలియదు, కానీ అలా క్లాతులతోనో లేకపోతే ఇంకో రకంగానో ఆ మొక్కలను అయితే మాత్రం చాలా ఒబ్బడిగా అయితే పండించేవారంట. అలా పండించిన మొక్కలతో తీసిన ఔషధంతో ఆ ఊర్లో చాలా మట్టుకు వైరస్ని క్లియర్ చేసి కొన్ని వందల ప్రాణాలు కాపాడారంట. అయితే అదంతా పక్కన పెట్టేస్తే ఆ గుడి ఏదైతే ఉందో ఆ గుడిలో మీరు ఎప్పుడైనా హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఈ కిడ్నీ ఫెయిలియర్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ గుడిలోకి వెళ్తే చాలా వరకు రికవరీ కనిపిస్తుంది అంటారు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే మన బాడీకి ఐరన్ లేదని అంటాము, లేకపోతే జెనెటిక్ లేదని ఏదో కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాం. ఐరన్ తక్కువైందనో లేకపోతే ఇంకొక హెల్త్ ఇష్యూలో ఏదో బ్లడ్ సోర్స్ తక్కువైందని మాట్లాడుకుంటాం. అలాంటివన్నీ కూడా రీజనరేట్ చేయడానికి లేకపోతే రీక్రియేట్ చేయడానికి ఆ గుడి ఉపయోగపడుతుంది. అంటే దాంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ మన యొక్క పాజిటివ్నెస్ని మన మైండ్కి ఇస్తూ వల్ల మైండ్లో కొన్ని యాక్టివ్ కణాలు పుట్టి అవి మళ్ళీ బాడీలో క్రియేట్ చేసి ఇప్పుడు అవి దానివల్ల ఏమవుతుందంటే రీగ్రోత్ అయితే క్రియేట్ అవ్వడం వల్ల అలా మళ్ళీ అతను వైద్యం అతనికి అతనే బాడీలో చేసేసుకుంటుంది. అదే మీకు సైంటిఫిక్గా చెప్పాలంటే మనం ఫీవర్ వచ్చినప్పుడు క్రోసిన్ ట్యాబ్లెట్ వేస్తాం. దానివల్ల ఏమవుద్దంటే మళ్ళీ ఫీవర్ తగ్గిపోయి మనం రీగ్రోత్ అవుతాం. ఒక్కోసారి ఫీవర్ వచ్చినప్పుడు అది కూడా వేసుకోం. ఎందుకు అంటే మన బాడీ దాన్ని తీసుకుంటుంది అనేసి. నిజంగానే ఒక గంట పడుకుంటే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఎందుకు అంటే ఆల్రెడీ మనం ఆ కణాలు క్రియేట్ చేసేసాం, ఆ కణాలు ఎక్కడో బతికే ఉంటాయి. దానికి మనం ఇవ్వాల్సిన సోర్స్ ఏంటంటే మనం రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఆ రెస్ట్లో ఆ కణాలు ఏంటంటే మళ్ళీ ఉత్పత్తి అయ్యి ఇమీడియట్గా ఆ ఫీవర్ కణాలని చంపేసి మనల్ని రీగ్రోత్ చేస్తాయి. ఇలాంటి విషయమే ఆ గూడులో ఉన్న అయస్కాంత పవర్ వల్ల అక్కడ ఉన్న వైరస్ని రిమూవ్ చేయడానికి అండ్ మనం మనిషి యొక్క మానసిక సాంద్రతను పెంచడానికి ఉపయోగపడేదంట. సో ఆ గుడిని అందుకని నిర్మించారు. ఇది తెలియని చాలామంది ఏదో రకంగా చెప్తూ ఉంటారు, మంచిగా చెప్తున్నారు, కానీ బట్ అకార్డింగ్ సోర్స్ అయితే నా దగ్గర పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ నా ఆయనమ్మలు చెప్పింది, తాతయ్యలు పూర్వీకులు చెప్పింది తప్ప అక్కడ ఎందుకు ఆ గుడిని నిర్మించారనే దానికి ముఖ్య కారణం ఇది. మీకేదైనా కొత్త విషయం తెలిస్తే ఆ గుడి గురించి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మరో వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది. మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే నా వీడియో మీకు నచ్చుతుందని నాకు అర్థమైంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అంతకుముందు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ అవుట్, మీరు రామ్.